గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఆనాడు 1945లో తెలంగాణలో దేశ్ముఖ్లకు భూస్వాములకు విష్ణూరు రామచంద్రారెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆనాడు మరి చిట్యాల ఐలమ్మ గారు వీరోచిత పోరాటం సాగించిండ్రు. కేవలం 4.5 ఎకరాల భూమిని కులవృత్తి మానేసి కౌలుకు తీసుకొని ఆనాడు తన సొంత శ్రమశక్తితోని మరి వ్యవసాయం చేసి బతుకుతుంటే ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ చిట్యాల ఐలమ్మ గారి మీద విపరీతమైన దౌర్జన్యం చేసిండ్రు. మరి ఆమెకు తోడుగా ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, అదేవిధంగా చెక్కిలం యాదగిరిరావు గారు, వీళ్ళందరూ కూడా ఆమెకు తోడుగా ఉండి ఆ రోజు పోరాటంలో నిలిచిండ్రు. మరి చివరికి తన భర్త అయిన నర్సయ్యను ఆమె కొడుకును కూడా జైళ్ళల్లో వేసి, మరి అమీన్ ఫక్రుద్దీన్ అనే ఒక పోలీస్ అధికారి సాయంతో జైళ్ళల్లో వేసి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి ఆమె కౌలుకు తీసుకున్న భూమిని ఆ మక్తేదారు నుండి విష్ణూరి రామచంద్రారెడ్డి తన పేరు మీద రాయించుకుంటే కూడా ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ఆ దొర దాష్టీకానికి వ్యతిరేకంగా, భూస్వామి దాష్టీకానికి వ్యతిరేకంగా మరి చిట్యాల ఐలమ్మ గారు వీరోచిత పోరాటం చేసి లొంగలేదు. కాబట్టే మరి ఈరోజు మన గుండెల్లో మన తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా మరి నిలిచిపోయిన ఒక మహావనిత మరి చిట్యాల ఐలమ్మ గారు. కానీ మరి దురదృష్టవశాత్తు మరి కేసీఆర్ గారు ఆనాడు ఆంధ్ర భూస్వామ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లొంగకుండా మరి తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా వెలువొందిన తర్వాత, ఒక దశాబ్దం తర్వాత ఈరోజు మరి మళ్ళీ దేశ్ముఖ్ల పాలన వచ్చే ప్రమాదం ఉందని దాని ఆనవాళ్ళు అలా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు చిట్యాల ఐలమ్మ గారిని ఏ విధంగా అయితే విష్ణూరు రామచంద్రారెడ్డి తన కౌలు భూమిని తాను సాగు చేసుకోకుండా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిండో, ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా పేరు మీద పేద ప్రజలందరూ కూడా బతకడానికి వచ్చిన పేద ప్రజలందరి ఇళ్లను కూల్చేసి వాళ్ళ భవిష్యత్తును శిథిలం చేస్తూ ఉన్నాడు. ఆనాడు విష్ణూరు దేశ్ముఖ్ మరి ప్రైవేటు సైన్యాలతో చిట్యాల ఐలమ్మ గారిని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఆనాడు చిట్యాల ఐలమ్మ గారికి సపోర్టుగా వచ్చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెక్కిలం యాదగిరిరావు, మరెందరో ప్రగతిశీల వాదులు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా మరి అప్పుడు అమీన్ ఫక్రుద్దీన్తో కేసులు పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఖమ్మంలో వరద బాధితుల గురించి తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ పోతే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే మరి కేసులు పెట్టించిన పరిస్థితి ఈరోజు మళ్ళీ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ గారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులను మరి దానికోసం వాదించడానికి రఘునాథపల్లి రైల్వే స్టేషన్ నుంచి పాలకుర్తి పోయిన వకీళ్లను కూడా ఘోరంగా ఆనాడు దొరలు కొట్టిండ్రు. మరి ఈనాడు కూడా మరి తెలంగాణ ఉద్యమకారుడు, మరి తెలంగాణలో ఈరోజు ప్రజలకు 6 గ్యారంటీల గారడి ఏదైతుందో ఆ గారడిని మరి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న కొనతం దిలీప్ను కూడా రాత్రికి రాత్రే మరి ఇంటి నుంచి పట్టుకొని పోయి దాదాపు 7-8 గంటలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి పాలనకు ఈనాడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏమున్నది? ఏమీ తేడా లేదు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. అందుకొరకే ఇవాళ మరి తెలంగాణ భవన్ సాక్షిగా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా మరి కేసీఆర్ గారి గొప్ప పోరాట స్ఫూర్తితోని కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొస్తున్న ఈ దేశ్ముఖ్ ప్రమాదం, మళ్ళొస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొస్తున్నాడో తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేయాలని, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి అన్ని శక్తులు ఒడ్డించి చిట్యాల ఐలమ్మ గారు ఏ విధంగా అయితే పోరాడినరో అదే స్ఫూర్తితోని మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి పార్టీకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.